పల్నాడు జిల్లా నర్సరావుపేట కోడెల సుప్రసాదరావు స్టేడియంలో హోరాహోరీగా జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పందాలు ఈరోజు 28వ తేదీ ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్లమెంటు టీడీపీ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, కూటమి నాయకులు జనసేన నేత సయ్యద్ జిలానీ మరియు కూటమి నాయకులు వడ్లమూడి కిషోర్, ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు పోటీలో భాగంగా 10వ ఎడ్ల జత యజమాని ఈర్లపాడు సర్పంచ్ని సత్కరించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ప్రతిమను, టోర్నమెంట్ షీల్డ్ను బహుకరించడం జరిగింది. పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం రైతుల కోసం, రైతుల కష్టం తెలిసిన రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. రైతు భరోసాను 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. రైతుల కోసం గత ప్రభుత్వంలో సర్వే పేరిట జరిగిన అక్రమాలను గుర్తించి రైతు కష్టాలు తెలిసిన మన ప్రభుత్వం రీసర్వే జరిపించి పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజులలో రైతులు ఎడ్లను పోషించడం అంటే పసిపిల్లల కంటే ఎంతో శ్రద్ధగా, ఎంతో వ్యయ ప్రశస్తితో కూడిన కష్టం రైతులదని కొనియాడారు. ఇటువైపు మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 54 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, గౌరవ సర్పంచ్ గారు, ఇర్లపాడు నాగండ మండలం, పల్నాడు జిల్లా వారి జత